వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల స్థాయికి సరిపడే వ్యక్తిని రంగంలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేరు తెరపైకి వచ్చింది. పెద్ది దంపతులను పార్టీ శ్రేణులు సంప్రదిస్తున్నాయి. అలాగే ఎర్రోల శ్రీనివాస్, జోరిక రమేష్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే రాజయ్య పేరు పరిశీలనపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, బీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థి శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పోటీ నుంచి వైదొలిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం లోపల మొత్తంగా కూడా బీఆర్ఎస్ లో గందరగోళం నెలకొంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా మొత్తం డైరాక్షన్లో మునిగింది. ఈ నేపథ్యంలో వెంటనే చేరుకున్నటువంటి అధిష్టానం నిన్న మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి ఇటువంటి వాళ్ళందరినీ కూడా రంగంలోకి దించి మళ్ళీ క్యాడర్ లో కాన్ఫిడెన్స్ నింపేందుకు ప్రయత్నం చేస్తుంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి అటు కాంగ్రెస్ కి ఇటు బీజేపీకి సవాల్ విసిరాలనేటువంటి ఒక యోచనలతోటి మొత్తంగా కూడా ఇప్పుడు నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పార్లమెంటరీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థికి సంబంధించి పార్టీ తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీకి వీర విధేయులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే పెట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కోర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఎవరిపైన పార్టీ నమ్మకం పెట్టుకోవద్దు. పార్టీకి కాన్ఫిడెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళను కాన్ఫిడెన్స్ లైన్ లో ఉన్న వాళ్ళను వీర విధేయులను మాత్రమే రంగంలోకి దిగాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ యోచిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యం లోపలనే ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి కేయు ఉద్యమకారుని పెద్ది స్వప్న పేరును పార్టీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటుంది. ఆమెను బరిలోకి నిలిపి ఖచ్చితంగా మహిళా అభ్యర్థి వైదొలిగింది కాబట్టి ఆమె స్థానం లోపల మరో మహిళా అభ్యర్థిని రంగంలోకి దించాలి. అదేవిధంగా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, ఆమె కూడా స్వయంగా ఉద్యమకారిణి కాబట్టి ఖచ్చితంగా పార్టీకి కలిసి వస్తుంది. దళితుల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం నింపొచ్చు అనేటువంటి ఉద్దేశంతో స్వప్నను బరిలోకి నింపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు, అదేవిధంగా కేటీఆర్ కు, హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాత్రమే కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని ఈ ఎన్నికల్లో ప్రయోగం చేయాలి. ఇక రకరకాల ప్రయోగాలకి కేంద్రం అయితే ఖచ్చితంగా అవన్నీ బెడ్చి కొడుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో పెద్ది సుదర్శన్ రెడ్డి సత్యమని పెద్ది స్వప్నం అయితే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు ప్రస్తుతం మనకు తాజాగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అంటే పెద్ది దంపతులు పోటీకి సుముఖంగా ఉన్నారా, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక అంగబలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడింది. కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమకారులు కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి స్వప్నతో పనిచేసినటువంటి సహచర ఉద్యమకారులు కావచ్చు, పార్టీని నిలబెట్టడంలో తీవ్రంగా కృషి చేసినటువంటి నేతలు కావచ్చు, ఈ నేపథ్యం లోపల ప్రయోగాలకు ఆస్కారం లేదు. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అదేవిధంగా పెద్ది స్వప్నం మీద కొన్ని ప్రెషర్స్ అయితే చేస్తున్నారు. ఉద్యమకారులు కూడా సంప్రదిస్తున్నారు, పార్టీ నేతలు కూడా సంప్రదిస్తున్నారు. ఇక నిర్ణయాన్ని వాళ్ళకి వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది అంటే ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమకారుడుగా ఉన్నటువంటి ఎర్రోల శ్రీనివాస్ పేరు, అదేవిధంగా కేయు ఉద్యమకారుడుగా ఉన్నటువంటి జోరిక రమేష్ వీళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. అయితే పార్టీకి రాజీనామా చేసినటువంటి శేషంగన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇప్పుడు హోల్డ్ లో ఉన్నాడు. అటు కాంగ్రెస్ పార్టీలో చేరలేక ఇటు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి ఆయన త్రిశంకు స్వర్గంలో ఉన్నటువంటి రాజకీయంగా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఆయన కూడా మళ్ళీ సొంత గూటికి చేరి తనకు టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తాననేటువంటి ఒక ఇండికేషన్ కూడా పార్టీ శ్రేణులకు ఇవ్వడంతో మరి అంటే రాజీనామా చేసి వెళ్ళి అంటే గోడ మీద పిల్లిలా వ్యవహరించినటువంటి రాజయ్యకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది, మరి పార్టీకి సంబంధించిన శ్రేణులకి రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి. అంటే రిజైన్ చేసి బ్లాక్మెయిల్ చేసి వెళ్ళిన వాళ్ళకి అవకాశం ఇచ్చారనేటువంటి ఒక పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పార్టీ రాజయ్య అభ్యర్థిత్వం పరిశీలన కోసం మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కార్యక్షేత్రంలోకి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు మాజీ ఎమ్మెల్యే పెద్ది